వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిగూడెంలో కొనసాగిన జనసేన వారాహి యాత్ర. ముఖ్యమంత్రి జగన్ అంటే కోపం లేదన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన యువగళం పాదయాత్ర. అడుగు పెట్టనివ్వమన్న వాళ్ళు అడ్రస్ లేరన్న నారా లోకేష్. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్ల కలకలం. యువకుడిపై కత్తితో దాడి చేసి పరారైన దుండగులు. జిన్నారం మండల కేంద్రంలో సబ్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆందోళన. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. ఇక డీటెయిల్స్ చూస్తే తనకు ముఖ్యమంత్రి జగన్ అంటే కోపం లేదని, ప్రభుత్వ విధానాలపైనే ద్వేషమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉందన్నారు. అమ్మాయిల అదృశ్యంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని అడిగారు. విషయాన్ని పక్కదో పట్టించొద్దని, వాలంటీర్ల వ్యవస్థ చిన్న తొండగా మొదలై ఊసరవెల్లిగా మారిపోయిందన్నారు. ప్రజలను నియంత్రించి భయపెట్టే స్థాయికి వెళ్లిపోయిందని, ఏ మనిషికైనా డబ్బు కంటే ఎదుటి వ్యక్తిని లొంగదీసుకోవడంలో ఆనందం ఉంటుందని అన్నారు. మన అర్బన్ ఫైనాన్స్ మీకు అర్థం కావాలి కదా, మహిళలకు మీరు ఇల్లు నడుపుతారు కదా, అంటే డబ్బు ఎక్కడికి వెళ్తామో మీ వారు మీకు 10,000 జీతం ఇస్తే మీరు ఎంత సమర్థవంతంగా నడుపుతారమ్మా ఇంటిని. పప్పుకి ఉప్పుకి నూనెకి ఎంత నడుపుతారు జాగ్రత్తగా. ముఖ్యమంత్రిని అలా నడపాలి కదమ్మా. అర్బన్ ఫైనాన్స్ జగన్ జగన్ హలో జగన్ జగన్ గారు అటెన్షన్ అటెన్షన్. అర్బన్ జగన్ నువ్వు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 363.81 కోట్లు అప్పు తీసుకున్నావు. అది నువ్వు బడ్జెట్లో ఎందుకు చూపించలేదు? మా తాడేపల్లిగూడెంలో రోడ్లు లేవు. మా తాడేపల్లిగూడెంలో పడవలో వెళ్తున్నట్టు ఉంది. ఇందాక వస్తా ఉంటే లాహిరి లాహిరి లాహిరిలో అని మాయా బజార్ పాటేసుకుంటూ వస్తున్నాను. మరి డబ్బులు ఎక్కడికి పట్టుకెళ్తున్నావు జగన్ నువ్వు? జగన్ మీ ఇల్లు అనుకున్నావు జగన్. ప్రజాస్వామ్యం అంటే ఏమంటే నీ సొంతం అనుకున్నావు జగన్. మీ అందరికీ తెలుసు కదమ్మా, ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతం అని, స్వామ్యం అంటే సొంతం అని అర్థం. కులస్వామ్యం కాదు, ఒక కులానికి సొంతం కాదు. జగనస్వామ్యం కాదు, ఇది మనస్వామ్యం, ప్రజల స్వామ్యం, ఇది ప్రజాస్వామ్యం. ఇది సో జగన్ నువ్వు తాడేపల్లిగూడెంలో ఉదాహరణకి 363.81 కోట్ల అప్పు తీసుకున్నావు, బడ్జెట్లో చూపించలా. ఈ డబ్బులు ఏం చేసావు? కనీసం తాడేపల్లిగూడెం గ్యాస్ పైప్ లైన్ల కోసం విధ్వంసం చేసిన రోడ్లని గుంతలు కూడా పొడ్చలేదు నువ్వు. జవ్వలపాలెం కుంచలపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించలేదు నువ్వు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. చోడవరం క్యాంపు సైట్ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. యువనేతను కలిసేందుకు జనం పోటెత్తారు. తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రాలు సమర్పించారు. కొండాపురం బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన లోకేష్ జగన్ పాలనను ఎండగట్టారు. సింహపురిలో సింహంలో అడుగు పెట్టానని అన్నారు. అడుగు పెట్టనివ్వమన్న వాళ్ళు అడ్రస్ లేరన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశానని, నెల్లూరు ఆదరించిందని తెలిపారు. ప్రజల కష్టాలు నేరుగా చూశానని, మీ కన్నీళ్లు తుడుస్తా అని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. సింహపూరిలో మీ లోకేష్ సింహంలాగా అడుగు పెట్టాడు. మీ లోకేష్ ని అడ్డుకుంటానన్న వాళ్ళకి ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10కి 10 నియోజకవర్గాల్లో మీ లోకేష్ పాదయాత్ర చేశాడు. 31 రోజులు నడిచా 460 కిలోమీటర్లు ఈ పాదయాత్ర ముందలికెళ్ళింది. నన్ను నెల్లూరు జిల్లా ఆదరించింది. అడుగడుగున ప్రజలందరూ పెద్ద ఎత్తున నన్ను స్వాగతించారు. ఇక్కడున్న నెల్లూరు ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు
సోమశిల్ల, కందలేరు ద్వారా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ 2014లో కేవలం మీరు 3 ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. కానీ నెల్లూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. చాంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. రహమత్ హుసేన్ అనే యువకుడిపై అజర్ అమీన్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. घर के पास बैठे हुआ था मैं। मेरा नाम मोहम्मद रहमत हुसैन है। मैं घर के पास बैठे हुआ था जो मैं गाजी मिल्लत कॉलोनी में रहता हूँ। घर के पास चबूतरे पे बैठे हुआ था, फ़ोन में देख लेते। पीछे से आगे गाय रे अभी तक बैठे हुआ है बोल के निकाल के हथियारों से मारना चालू कर दिए। नहीं कुछ भी नहीं है वैसा, नहीं कुछ भी नहीं है वैसा। बाजुक घर वाला बच्चा है वो, जाते को आते को नहीं। मेरा भी घर वही गली में है जी। हाँ, आके मारना चालू कर दिए। मारते कि मैं वहाँ से 2 जने थे लगा। एक का नाम आमिर है, एक का नाम अजहर है। मैम लीडर, ये वाक़या जो गाजी मिल्लत कॉलोनी में जो हुआ चंद्रायनगुट्टा लिमिट में, जो बच्चा जो था मगर इस वजह से ये बच्चा बैठ के घर का नहीं बैठा हुआ था। वो बच्चे नशे में आके आमिर और एक का नाम क्या है अजहर, जो दोनों नशे में थे और गोलियां टेने में गोलियां खा रही, टेने में गोलियां खा के अटैक करे और नाजायज़ उसको बच्चे को मारे है ये बच्चे को। मगर अभी तक ये 4-5 साल से ये बच्चे का भी एक कंप्लेंट भी नहीं है, चंद्रायनगुट्टे में केस भी नहीं है इसका। इससे पहले जो वाक़या हुआ था वो फैमिली मैटर था, उसके बाद से एक पीटी केस भी नहीं है चंद्रायनगुट्टे में। వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పందిరి నాగిరెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని ఎంఎస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ పేరుతో విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ల కోసమే కేసీఆర్ ఉచిత కరెంటు పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 10 గంటలకు మించి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో వేల కోట్లలో భారీ అవినీతి జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే విద్యుత్ పేరుతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల అంశాలు మనం చూస్తున్నాం. ప్రజలు కొన్ని సమస్యల మీద స్పందించేటప్పుడు మనం కొన్ని రకాలుగా యువతలు కూడా ప్రతిస్పందన కూడా దాని వెనకాల ఉన్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆవేదనతో చెప్తున్నటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఈ రాష్ట్రంలో కరెంటు 24 అవర్స్ ఇస్తామని చెప్పేసి అక్కడ అయినట్టు సమాధానానికి జవాబు ఖచ్చితంగా 24 అవర్స్ ఇస్తాం, కానీ జనరల్గా అవసరాల మేరకే కరెంటు ఇస్తామని చెప్పడం అంటే అనవసరంగా కరెంట్ ఇచ్చేసి కమిషన్ల కోసం చేయమేమో, రైతాంగానికి ఎంతవరకు అవసరమైతే అంతవరకు అవసరం ఇస్తామని చెప్పేసి అని ఒక చర్చాగోష్ఠి జరిగింది అక్కడ. కరెంటు ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓ సరైనటువంటి ఒక ప్రాతిపదికగా ఓ ప్రజాస్వామ్యయుతంగా గత 60 సంవత్సరాల కాలం పాటు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అన్ని రంగాలను కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పరిపాలనలో లోపాలు అనేవి లేవు. ఆ క్రమంలోనే ఈ దేశంలో ఆహార సమస్య ఉందని చెప్పేసి వ్యవసాయదారునికి కావాల్సినటువంటి నీటి సౌకర్యాలు ఇవ్వడం కోసం అనేక రకాల ప్రాజెక్టులు కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవన్నీ మర్చిపోయి మరి పిల్లొచ్చి గుడ్డును ఎక్కిరించినట్టు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఎంత పెద్ద ఎత్తున సాక్రిఫైస్ చేసిందో, పార్లమెంటు గేట్లు కూడా బంద్ చేసి తెలంగాణ ప్రకటించినటువంటి సోనియా గాంధీ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మనం ఆశిస్తున్నాం. రేపు రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, దేశంలో కూడా అధికారంలోకి వస్తుంది. కరెంటు 24 అవర్స్ ఇవ్వట్లేదు, 8 గంటలకు ఇస్తా అని చెప్పేసి ఎక్కడ గోటికాడ నక్కలక్క ఎదురు చూస్తూ ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. కరెంటుని ఆదా చేసుకోవడంతో పాటు
కరెంటు బిల్లులు తగ్గించుకోవడంతో పాటు ఇవాళ కరెంటు బిల్లులతోటి ఇవాళ ఏసీడీ ఛార్జీలతోటి డెవలప్మెంట్ ఛార్జీలతోటి ఇవాళ కరెంటు వైర్లు కొనుక్కునే పరిస్థితి లేదు, కాసారాలు కొనుక్కునే పరిస్థితి లేదు. కరెంటు డిపార్ట్మెంట్లో రైతాంగం తీగలు మొత్తం కూడా భూముల మీదకి ఏలాడుతూ అక్కడ ట్రాక్టర్లు తగులుతూ మనుషులు చచ్చిపోతూ గేదెలు చచ్చిపోతూ ఈ రాష్ట్రంలో విపరీతమైనటువంటి పశుపక్షాదులన్నీ కూడా చచ్చిపోతూ ఉన్నాయి. వైర్లు లేవు, వైర్లు దిగి ఇళ్ల మీద పడుతున్నాయి, మనుషుల మీద పడుతున్నాయి. ఈ 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం కరెంటు డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో సబ్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 24 గంటల ఉచిత కరెంటు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలిపారు. 100 ఎకరాల భూస్వాములకు 24 గంటల కరెంటు అవసరం లేదని, చిన్నకారు రైతులకు 24 గంటల కరెంటు ఇస్తే మేలని తెలిపారు. అసలు కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారం లేని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుమాలిన చర్యని తెలిపారు. అసలు రేవంత్ రెడ్డి మాట్లాడిన పూర్తి వీడియోను వినకుండా, చూడకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ ఏదైతే ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు ఆ ప్రోగ్రాంకు పెద్దలు గౌరవనీయులు మన 4 నెలల తర్వాత గెలిచినామని అనుకుంటలేము. ఇప్పుడే గెలిచినాం, ఎందుకంటే ఇప్పుడే గెలిచినాం. గెలుపు అనేది టీఆర్ఎస్ పార్టీలో చెప్పారు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ మీద కొట్లాడాలి, నాకు కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షం ఉన్నామా, మా మీద కొట్లాడమంటే మేము తీసి మార్కాలా, మీరు సోడియాలంటే తెలిసిపోయింది. ఏదైతే నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు రోడ్ల మీద తిరుగుతున్నారు, ఆయన అగ్రికల్చర్కు వ్యవసాయం గురించి ఏం తెలుస్తుంది అని. మరి ఇంకో మాట కూడా అన్నారు, రేవంత్ రెడ్డి గారు ముక్కు నేలకు రాసి రైతులకు సమాధానం చెప్పాలని. నేను అడుగుతున్న ఎమ్మెల్యే గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని, మళ్ళీ రైతులు రుణమాఫీ చేస్తామని 1,00,000 రూపాయలు రుణమాఫీ చెప్తామని ముఖ్యమంత్రి మళ్ళీ ఎన్నిసార్లు రోడ్ల మీద నేలకు ముక్కు రాయాలని ఒకసారి చెప్పు ఎమ్మెల్యే గారు. మన ముఖ్యమంత్రి మోసం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నిసార్లు నేలకు ముక్కు రాయాలని చెప్పండి ఎమ్మెల్యే గారు. మొత్తం మోసం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నిసార్లు రోడ్ల మీద ముక్కు నేలకు రాయాలని చెప్పండి ఎమ్మెల్యే గారు. ఏదైతే చదువుకున్న పిల్లలకు 3,016 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినా ఆ యువకులకు మోసం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నిసార్లు నేలకు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం ప్రభుత్వం ఉచితంగా అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ డిమాండ్ చేశారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ పాల్వంచ పట్టణ మండల ఆసుపత్రిలో గత సంవత్సరం నుంచి అంబులెన్స్ సౌకర్యం లేదని అన్నారు. అంబులెన్స్ మంజూరు చేయాలని పలుమార్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. పాల్వంచ మండల పరిధిలో ఎక్కువ సంఖ్యలో గిరిజన గ్రామాలున్నాయని తెలిపారు. ఆయా గ్రామాల నుంచి పాల్వంచ ఆసుపత్రికి వచ్చే రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాలకు రిఫర్ చేస్తున్నారని అన్నారు. అసలే డబ్బులు లేక ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వచ్చే రోగుల నుంచి ప్రైవేట్ అంబులెన్స్ యాజమానులు అవసరాన్ని ఆసరాగా చేసుకుని వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదవాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ ని వెంటనే, పేదవాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ ని వెంటనే. పాలంచ పట్టణంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఇందులో గత సంవత్సరం పై నుంచి కూడా అంబులెన్స్ సౌకర్యం లేదు. ఏదైతే పాలంచ పట్టణ మండల కేంద్రాల్లో చూసుకుంటే 1,00,000కు పైన ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి ఈ యొక్క ప్రాంతంలో అంబులెన్స్ లేకపోవడం చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. దాన్ని నిరసిస్తూ ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి ముందు నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, సంవత్సరం కాలం నుంచి ఇక్కడ అంబులెన్స్ లేకపోయినా కూడా అసలు అధికారులు ఎందుకు స్పందించట్లేదో కూడా ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలా. అధికారులకు స్పందన లేదు, ప్రజాప్రతినిధి పక్కనే ఉన్న పట్టించుకోడు. పేదవాళ్ళకి ఏదైనా జబ్బు చేసి పక్కనున్న ఖమ్మం పోవాలంటే వేలకు వేల అంబులెన్స్ల ఫీజులు, ఖమ్మము, వరంగల్, హైదరాబాద్ చిన్న చిన్న రోగాలకు కూడా దూర ప్రాంతాలకు రాస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రైవేట్ అంబులెన్స్లో పోవాలంటే వేలకు వేలు ఖర్చుతున్నా కూడా ఇక్కడ ఏ ఒక అధికారి పట్టించుకోవడం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, తక్షణమే అధికారులు స్పందించాలి, జిల్లా కలెక్టర్ తరఫున జోక్యం చేసుకోవాలి. ఈ యొక్క పాలంచ పట్టణ మండలం మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఎక్కువ శాతము గిరిజనులు ఉండే ప్రాంతం ఇది.
ఇటువంటి ప్రాంతంలో నిజంగా అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఈ ఆసుపత్రిలో 2 అంబులెన్సులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకు తన గ్రాఫ్ కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీ రైతులను తప్పుదోవ పట్టించడానికి కొత్త నాటకానికి తెరలేపిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మిరెడ్డి కరంచంద్ విరుచుకుపడ్డారు. మెట్పల్లిలోని పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లి స్థానిక ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కొమ్మిరెడ్డి కరంచంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వం వక్రీకరించిందని విమర్శించారు. ఉచిత విద్యుత్ కు కాంగ్రెస్ పుట్టినిల్లు వంటిదని, రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ నిలిపివేస్తామని ఎక్కడ చెప్పారో ఆధారాలు ఉంటే ముందుకు రావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 సంవత్సరాల పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని, ప్రజల పేరు మీద అమలు చేసే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పాలకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులే కాజేశారని, దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు, రైతు బంధు మొదలుకొని బీసీలకు 1,00,000 సాయం, గృహలక్ష్మి పథకం వరకు అంతా అవినీతిమయమేనని, ఆడపడుచులు అడగని బతుకమ్మ చీరలను బలవంతంగా అంటగట్టి అందులో కూడా కమిషన్లను పిండుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడం రెండవసారని ఆమె అన్నారు. ఆమెకు దేవస్థానం పక్షాన సాదరంగా ఆహ్వానించి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం పక్షాన శేషవస్త్రం ప్రసాదం ఇచ్చి ఆలయ అధికారులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు. ఈరోజు నా పేరు నైనా జైస్వాల్. ఈరోజు మా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి ధర్మపురి నరసింహస్వామి టెంపుల్కి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది స్వామివారి ఆశీర్వాదం తీసుకొని, మరియు అందరూ ఆయుర ఆరోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేసి నేను ప్రార్థించాను. మరియు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడికి వస్తూ ఉంటాను. మరి అలలకు అలుపు లేదు, శీలాలకు చూపు లేదు, కాలాలకు రూపు లేదు, మరియు మౌనానికి భాష లేదు, కానీ ఆ గోవింద నామాలు కాంతి లేదు అని నేను చెప్పగలను. మరియు టెంపుల్ ఇక్కడున్న స్టాఫ్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు పంచాయతీ మారకోడు గ్రామం చెరువులో అక్రమ తవ్వకాలు ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఆపకపోతే ఊరిలోని జనం అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చెయ్యేరు పంచాయతీ మారకోడు గ్రామంలో పంట భూమిని చెరువులుగా ఇష్టానుసారంగా తవ్వటం ఎంతవరకు సమంజసమని అన్నారు. మరి ఈ చెరువులు తవ్వేస్తున్నారు, ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయట్లేదండి. మరి మేము ఏం చేయాలండి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పిల్లల్ని తీసుకుని, ముసలిని తీసుకుని, దూడ కుక్కలతో ఎక్కడికి వెళ్ళాలండి? మరి మేము మాకు ఇక్కడేమో ఆఫ్ చేయట్లేదండి. కొంటమేమో కొబ్బరి మొక్కలు వేసుకుంటామని కొన్నారు స్థలాలు. ఇప్పుడేమో అన్యాయంగా వచ్చి మరి ఎవరికి చెప్పకుండా మరి దారుణంగా చెరువులు తవ్వేస్తున్నారండి. అడుగుతుంటే మేము చేపలు వేయము, రొయ్యలు వేయము, కొబ్బరి మొక్కలు వేసుకుంటాం అంటున్నారు. ఎత్తులుగానే మంచి ఎత్తులంతా ఏమో తవ్వేసి గోతులు పెట్టేసి గొట్లు వేసుకుంటున్నారు. మేము ఆఫ్ చేస్తుంటే మమ్మల్ని అన్యాయంగా మాట్లాడుతున్నారండి. మరి మాకు బిందు నీళ్ళు తెచ్చుకునేటప్పటికి పిల్లలకి పెద్దలకి కూడా సిరులు గజ్జలండి. మరి అవి చేసుకున్న డబ్బులేమో హాస్పిటల్ పోలు అయిపోతున్నాయి. మరి ఇదిగో మేము ప్రభుత్వానికి చెప్పుకుంటున్నామండి. మరి ఏం చేస్తారో, మరి మాకు ఏం మేలు చేస్తారో, మరి చేస్తారా మేలు చేయండి, లేకపోతే మేము అందరం కట్టకట్టుకుని చచ్చిపోతామండి. చెరువులు వేసుకోకపోతే ఆయన చచ్చిపోతాను అంటున్నాడు, చెరువులు అయితే మేము చచ్చిపోతామండి. ఎవరితో చెప్పుకోమండి మేము బాధలు? మా పేదోళ్ళ బాధలు ఆలకించాలి కదండి. మరి డబ్బు ఉన్న వాళ్ళు మరి డబ్బులు చింపుకుని మరి మాట్లాడతారు. మేము ఎక్కడ మాట్లాడమండి? మేము రెక్కడితే కానీ డొక్కలం అంటే వాళ్ళు మరి మాకు ఏది న్యాయం చేస్తారో, మరి న్యాయం చేస్తారా చెయ్యాలి, లేదంటారా మేము అందరం కట్టకట్టు. పాల్వంచ మండలంలో డాక్టర్ కేఎల్ఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు మరియు చైర్మన్ కె లక్ష్మారెడ్డి 12వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరంను డిఎంహెచ్ఓ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ సోమరాజు దొర చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మరియు 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఆర్ చైర్పర్సన్ కె నాగమణి, సిద్ధార్థరెడ్డి, సిద్ధు రెడ్డి, మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కేఎల్ఆర్ అభిమానులు పాల్గొన్నారు.
इंशाल्लाह। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే వనమ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై జై బిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ జై వనమ జై వనమ జై వనమ జై వనమ జై వనమ జై వనమ జై వనమ. రాత్రి సమయాల్లో వీధుల్లో తిరుగుతూ న్యూసెన్స్ సృష్టిస్తున్న యువకులపై మైలార్దేవులపల్లి పోలీసులు కొరడా జుడిపించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టామని పోలీసులు తెలిపారు. పట్టుబడిన యువకులకు కౌన్సిలింగ్ అందజేశారు. अरे 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 हेलो हेलो सर अब यार बोल बोल पहुँचता हूँ अभी आए तो डॉक्टर को बोलेंगे पूरा है. आपको तो और एक शादी का पैगाम आया था इसके अंदर देखो. जब हमारा नाम बोलने का అన్నమయ్య జిల్లా మదనపల్లె బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం లెక్చరర్ల భర్తీలో ఎందుకు బీటీ కళాశాల పేరు కనబరచలేదో ప్రజలకు తెలియజేయాలని జనసేన రాయలసీమ కన్వీనర్ రామ్దాస్ చౌదరి బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇదే విషయమై బీటీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డిని కలిసి వివరణ కోరారు. ప్రిన్సిపల్ ప్రభుత్వానికి నివేదిక పంపినప్పటికీ భర్తీ చేయలేదని ఇందుకు సంబంధించిన పత్రాలను ప్రిన్సిపల్ నాయకులకు అందజేశారు. బీటీ కళాశాలకు సంబంధించి బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేయడమే కాదు, బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామని చెప్పుకున్న ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డి గారికి నేను సూటిగా ఒక ప్రశ్న చేస్తా ఉన్నా. ఈరోజు నిజంగానే మీరు బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేశారని చెప్పి నిర్ధారించుకుంటే ప్రజలు నిజంగా మేము మభ్యపెట్టడం లేదు, మేము మోసం చేయడం లేదు, బీటీ కళాశాల యొక్క ప్రతిష్టను మేము కాపాడే వాళ్ళమని చెప్పి మీరు కానీ చెప్పదలుచుకుంటే మిమ్మల్ని ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లెక్చరర్ల పోస్టు ఎక్కడైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ లెక్చరర్ ఖాళీ పోస్టును ప్రభుత్వము భర్తీ చేసే సందర్భంలో ఖాళీ పోస్టును చూపించడం జరుగుతూ ఉంది. అన్నగారి చేతిలో ఉంది. ఈ యొక్క పోస్టులో ఈ యొక్క పేర్లను ఎక్కడైనా సరే బీటీ కళాశాల పేరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని చెప్పి ఎందుకు ప్రభుత్వం చూపించలేదు అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదే విధంగా నేను ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నా. మీరు నిజంగానే గవర్నమెంట్ ఈ యొక్క బీటీ కళాశాల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఈ రోజున కూడా
గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పు. ఇళ్ళలక్కనే పండగైనట్లు కాదు, కానీ మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయలేదని, మదనపల్లికి వైసీపీ ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోందని, అవహేళన జరుగుతోందని, అవమానం జరుగుతోందని మదనపల్లిలోని అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎన్నో రోజులుగా ఉద్యమాలు చేశాయి. అట్లాగే నిర్వీర్యమైపోతున్న బీటీ కళాశాలని కాపాడాలని ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషను, ఏఎస్ఎఫ్, ఇంకా ప్రజా సంఘాలు, తమ్ముడు గౌతము, బీఎస్పీ పార్టీ, లేకపోతే జనసేన పార్టీ అందరూ కూడా కాలేజీ బ్యాగు కోసము, కాలేజీని క్షేమంగా ఉంచాలని అనేక సంవత్సరాలు పోరాటాలు చేస్తే మొన్న ఈ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారు వచ్చి హడావిడిగా బీటీ కాలేజీని ప్రభుత్వ పరం చేసేసినాము అని చెప్పేటప్పటికీ ఓల్డ్ స్టూడెంట్స్గా, ఊరి సిటిజన్గా సంతోషపడి వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది పార్టీలకు అతీతంగా. తర్వాత ఏం చెప్పినారు, బీటీ కళాశాలను ప్రభుత్వం తీసుకోవడమే కాదు, కళాశాలని యూనివర్సిటీగా కూడా చేసేసామనేటప్పటికీ మేమందరం కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ముందు వెనుక చూడకుండా, దానికి ఆధారాలు చూపమని చెప్పకుండా ఆ హర్షాతిరేకాలు విలువచ్చి మేము ఎంపీ గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగిపోయింది. కానీ 3 రోజుల క్రితం వచ్చిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిగూడెంలో కొనసాగిన జనసేన వారాహి యాత్ర. ముఖ్యమంత్రి జగన్ అంటే కోపం లేదన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన యువగళం పాదయాత్ర. అడుగు పెట్టనివ్వమన్న వాళ్లు అడ్రస్ లేరన్న నారా లోకేష్. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్ల కలకలం. యువకుడిపై కత్తితో దాడి చేసి పరారైన దుండగులు. జిన్నారం మండల కేంద్రంలో సబ్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆందోళన. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.